మంచి చేసినా కొందరు నిందిస్తారు, ఏం చెయ్యకపోయినా నిందిస్తారు. అందుకే మీరు మీ పని చేసుకోండి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ సమయం వృధా చేసుకోకండి. ఎవరో గుర్తించడం లేదని మీ ప్రయత్నాన్ని ఆపటం మూర్ఖత్వమే అవుతుంది. డబ్బు కన్నా సమయమే విలువైంది. డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ అదనంగా ఒక్క నిమిషాన్ని కూడా పొందలేరు. తనకు లేని వాటి గురించి విచారించిన వారు, తనకు ఉన్న వాటితో సంతోషించేవారు ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు. చీకటెంత గాఢంగా ఉంటే ఏంటి, నీ దగ్గర చిన్న దీపం ఉంటే చాలు. పరిస్థితులు ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉండవు. నువ్వే వాటిని నీకు అనుకూలంగా మార్చుకోవాలి. జరిగిపోయిన దాని గురించి ఏడవటం మానేసి జరగబోయే దాని గురించి ధైర్యంగా ఆలోచించు. ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం లభిస్తుంది. అవమానించిన తర్వాత కూడా ఒక్క మాట మాట్లాడిన వ్యక్తికి ఎక్కువ భయపడాలి. విలువల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే జీవితంలో విఫలమవ్వటం ఖాయం. వెలుగు తప్పకుండా వస్తుంది. కష్టకాలం నిన్ను విరగదీయదు, మరింత బలంగా తయారు చేస్తుంది. కన్నీళ్ళు కూడా అవసరమే, నవ్వు విలువ తెలియజేయటానికి. నువ్వు నిన్ను నమ్ముకుంటే ఏది అసాధ్యం కాదు. చిన్న అడుగుతో మొదలుపెట్టు, పెద్ద గమ్యం చేరటం ఖాయం. మాటలతో కాదు, పనితో చూపించు. నిశ్శబ్దంగా కష్టపడు, ఫలితం మాట్లాడుతుంది. ప్రతి ఓటమి ఒక పాఠమే, ప్రతి బాధ ఒక బలమే. ఆగకుండా ముందుకు నడిస్తే విజయం నీ దారిలో వస్తుంది. సహనం నీ ఆయుధమైతే ప్రపంచం నీకు చప్పట్లు కొడుతుంది. రాసుకున్నట్లు అక్షరాలు ఉండొచ్చు, కానీ ఊహించుకున్నట్లు మాత్రం జీవితం అసలు ఉండదు. జీవితం ఒక పరీక్ష, ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్. దాన్ని తప్పించుకోకు, ఎదుర్కోవటం నేర్చుకోవాలి. నువ్వు పడిపోతే నవ్వేవాళ్ళు ఉంటారు, కానీ నువ్వు లేస్తే ఆశ్చర్యపోతారు. నీ ధైర్యమే వాళ్ళకి సమాధానం. అన్నీ భారంగా అనిపించినప్పుడు నిర్ణయాల వైపు కాదు, నిశ్శబ్దం వైపు మళ్ళు. కష్టం చేస్తున్నప్పుడు ఎవరూ చూడకపోవచ్చు, కానీ గెలిచినప్పుడు అందరూ చూస్తారు. అందుకే ప్రశంసల కోసం కాదు, నీ గమ్యం కోసం కష్టపడు. నిశ్శబ్దంగా ఎదుగు, సహనంతో నిలబడు. ఒకరోజు ప్రపంచమే నీ పేరు పలుకుతుంది. అప్పుడప్పుడు చేసే పనుల వల్ల గెలుపు రాదు. ప్రయత్నం నిలకడగా ఉన్నప్పుడే గెలుపు సాధ్యం. నువ్వు నిన్న నమ్ముకున్న రోజు నుంచే నీ గెలుపు ప్రారంభమవుతుంది. ప్రపంచం నిన్ను తిరస్కరించినా నీ మనసు నిన్ను వదలకూడదు. సహనం నీ బలం, ప్రయత్నం నీ ఆయుధం. ఇవి ఉంటే చాలు, నీ గమ్యం దూరం కాదు. ప్రతి కష్టం వెనుక ఒక వరం ఉంటుంది. పుకార్లను ద్వేషించేవారు మోస్తారు, మూర్ఖులు వ్యాప్తి చేస్తారు, అవివేకులు నమ్ముతారు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, అవమానాలు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకుంటేనే సాధ్యమవుతుంది. చీకటి రోజులు కూడా అవసరమే, అవి వెలుగు విలువ నేర్పిస్తాయి. బాధల రోజులు కూడా అవసరమే, అవి ఆనందపు అర్థం చెబుతాయి. జీవితంలో ప్రతిదానికి అర్థం ఉంది, ఏది వృధా కాదు. ప్రతి కష్టం వెనుక ఒక వరం ఉంటుంది, ప్రతి బాధ వెనుక ఒక బలం ఉంటుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా కాలం వచ్చినప్పుడు తెలుస్తుంది. జీవితం ఎప్పుడు పరీక్షిస్తుంది, కానీ పడగొట్టడానికి కాదు, నిన్ను పైకి తీసుకెళ్లటానికి కొన్ని కష్టాలు ఇస్తుంది. తమకు బాధ కలిగేంతవరకు తమ మాటల వల్ల ఇతరులు ఎంత బాధపడుతున్నారో ప్రజలు గ్రహించరు. కొందరి తీరు ఎప్పటికీ మారదు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి కొత్త మార్గాలను కనుక్కుంటూనే ఉంటారు. కొన్నిసార్లు మీ బాధకు కారణమైన వారికి ఆ బాధను నిరూపించుకోవటానికి నువ్వు ప్రయత్నించడం మానేసినప్పుడే ప్రశాంతంగా జీవించగలవు. గెలవాలనే తపన నీకుంటే ఎదురయ్యే ప్రతి ఓటమి నీకో పాఠం నేర్పుతుంది. నిరంతరం ప్రయత్నించే వారికి విజయం ఆలస్యం కావచ్చు, కానీ రాకుండా ఆగదు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని మాటలు వినకూడదు, కొందరి దగ్గరికి వెళ్ళకూడదు, కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. సమయాన్ని, వయసును ఆపటం ఎవరి తరం కాదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. నెగిటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బ్రతకలేవు. కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలంటే కష్టం.
కష్టపడకుండా ఏది దక్కదు. కలలు కనటానికి కళ్ళు మూసుకుని నిద్రపోవాలి కానీ వాటిని నిజం చేయటానికి కష్టపడుతూ నిద్ర లేవాలి. ప్రపంచమంతా నిన్ను ఎలా చూస్తారనేది ముఖ్యం కాదు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావనేదే అసలైన విజయం. ముందడుగు వేయటమే నీ మొదటి విజయం. 100 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కూర్చొని ఆలోచిస్తూ ఉంటే భయం పెరుగుతుంది. అడుగు వేసి పోరాడితే మార్గం కనిపిస్తుంది. నీ మీద నీకు నమ్మకం ఉంటే సగం గెలిచినట్టే. గౌరవం పెరిగిందని గతం మర్చిపోకూడదు. అవసరం తీరిందని అయిన వాళ్ళని మరవకూడదు. ఐశ్వర్యం కలిగిందని అహంకారం పనికిరాదు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు అని తెలుసుకోవడమే వివేకం. కోపం ఉన్నవారికి శత్రువులు అవసరం లేదు. వారి కోపమే వారికి శత్రువులను తయారు చేస్తుంది. శాంతంగా ఉన్నవారికి మిత్రులు అవసరం లేదు. తనలోని శాంత స్వభావమే మిత్రులను పరిచయం చేస్తుంది. మంచి చెడు మిళితమే ఈ జీవితం. నువ్వు దేన్ని స్వీకరిస్తావనేది నీ వివేకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సమయం అనే పెట్టుబడికి మించిన ధనం లేదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ నీ జీవితంలో నువ్వు ఎదగటానికి కావలసింది కోట్లు కాదు, నీకున్న సమయాన్ని ఎలా వాడుకుంటున్నారనే స్పృహ. ఇతరుల జీవితం గురించి చర్చించే సమయాన్ని నీ జీవితాన్ని నిర్మించుకోవటానికి ఉపయోగిస్తే రేపు లోకం నీ గురించి చర్చించుకుంటుంది. రుణం ఉన్నప్పుడు కలగటం రుణం, తీరగానే కోల్పోవటం ప్రకృతి నియమం. ఈ విషయం అవగతం చేసుకున్నప్పుడు దేనికోసం విచారం కలగదు. గాయం కలగని మనసు, అలలు లేని సముద్రం, సూర్యుడు లేని పగలు, లోపం లేని మనిషి ఈ లోకంలో ఉండడు. జీవితం ఎంతో నేర్పిస్తుంది. నేర్చుకునేవారు ముందుకు వెళ్తారు, అది లేనివారు పడిపోతారు. కోపం వస్తే మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. అదే నీ అతిపెద్ద బలం. నువ్వెలా ఆలోచిస్తే నీ జీవితం అలా రూపొందుతుంది. జీవితంలో కష్టం అనేది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అనేది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. మనుషులను అంచనా వేయకూడదు, వారి మనసులను అర్థం చేసుకోవాలి. అవగాహనతో ఉంటే అపార్థాలు రావు. ప్రేమతో ఉంటే ద్వేషం కలగదు. నిజాయితీగా ఉంటే అనుమానం ఉండదు. అభిమానం ఉంటే కోపం కలగదు. మనిషిని ప్రేమించాలి, మనసును అర్థం చేసుకోవాలి. గుండె పలిగే బాధలున్నా పరిష్కారం వెతికేవారు వివేకి. ఆ సమస్యనే తలుచుకుంటూ దుఃఖిస్తూ అందులో ఉండేవారే అవివేకి. కోపాన్ని శాంతంతో జయించాలి. కోపంతో సమాధానం ఇస్తే సమస్యలు పెరుగుతాయి. శాంతమే ఏకైక పరిష్కారం. అతిగా ఆశించటం మనసుకు అసంతృప్తిని కలిగిస్తుంది. గతం గురించి చింతించకు, భవిష్యత్తు గురించి భయపడకు. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. ఇతరులను నిందించడం ఆపేయాలి. నీ నిర్ణయాలే నీ మార్గాన్ని నిర్ణయిస్తాయి. నిజమైన శాంతి నీ లోపలే ఉంది. మనసును అదుపులో ఉంచుకున్నవారే అసలైన విజేత. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే నిన్నెవరూ బాధ పెట్టలేరు. అజ్ఞానంతో బాధపడతావు, జ్ఞానంతో ఆనందిస్తావు. ఈ క్షణమే మీకు మరణం రావచ్చు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జీవితానికి న్యాయం చేసిన వారై ఉండాలి. లేకుంటే నువ్వు జీవించిన కాలమంతా వృధాయే. జీవితంలో దెబ్బతిన్న వారికి అనుభవం, గుణపాఠం రెండూ వారి జీవితంలో ఉంటాయి. వారు కఠినంగా ఉంటారేమో కానీ ఇతరులను కష్టపెట్టరు. నీ విలువైన సమయాన్ని నీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం వృధా చేయకు. మనిషికి పొగరున్నా పర్వాలేదు కానీ నటన మాత్రం ఉండకూడదు. అందరూ తోడున్నారన్న భ్రమ కంటే ఒంటరిగా అయినా ధైర్యంగా నిలబడగలను అన్న నమ్మకమే జీవితంలో మిమ్మల్ని గెలిపిస్తుంది. మీలో మంచి చెడులు ఈ మనుషులకు అవసరం లేదు. వాళ్ళ అవసరాలను బట్టి మిమ్మల్ని మంచివారిని, అవకాశాలను బట్టి మిమ్మల్ని చెడ్డవారిని చేస్తారు. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు. చివరిలో చెప్పారంటే ముందు వద్దనుకున్నారని అర్థం. మోసం చేసేవారి కంటే గుడ్డిగా నమ్మేవారే చివరికి ఒంటరవుతారు.
చిన్నప్పుడు ఏదైనా బాధ కలిగితే అందరికీ వినపడేలా గట్టిగా ఏడ్చేవాళ్ళు. ఇప్పుడైతే గుండె పలిగేంత బాధ వచ్చినా ఎవరికీ తెలియకుండా మౌనంగా ఉండిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.